నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 7వ తరగతి సాంఘిక శాస్త్రంలో మొదటి పాఠమైన విశ్వం మరియు భూమి అనే పాఠంలో ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష. కాంతి ఒక సెకను కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? కామెంట్ చేయండి. మనం ఆకాశాన్ని పరిశీలించినప్పుడు పగటిపూట సూర్యుడు కనిపిస్తాడు, రాత్రి సమయంలో నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తారు. మన ఆకాశంలో వివిధ పరిమాణాలు, ఆకారాలు గల పదార్థాలను గుర్తించవచ్చు. చీకట్లో నక్షత్రాలు, పాలపుంత వంటి స్వయం ప్రకాశకాలు కనిపిస్తుంటాయి. సౌర కుటుంబంలో జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం భూమి. విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షాన్ని విశ్వము అంటారు. సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధితో పాటు అనేక నక్షత్ర వీధులు విశ్వంలో భాగంగా ఉన్నాయి. చాలా పెద్దది అయిన విశ్వం వ్యాప్తి అనంతమైనది. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుండి వచ్చినది. దీనికి అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నదని గుర్తించారు. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తులను ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో టెలిస్కోప్ను ఆవిష్కరించిన గెలీలియో పరిశోధనలతో శాస్త్రీయ పరిశోధన ప్రారంభమైనది. విశ్వం ఆవిర్భావం. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి ఉన్న అనేక సిద్ధాంతాల్లో బిగ్ బ్యాంగ్ లేదా మహావిస్ఫోటన సిద్ధాంతం ఒకటి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లెమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువుగా ప్రారంభమై అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేదని ప్రతిపాదించాడు. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి చిన్న చిన్న ముక్కలుగా విసిరేయబడి విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. ఈ విశ్వపు విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విశ్వంలో కనీసంగా 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీ యొక్క అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. దూరాన్ని కొలిచే ప్రమాణమైన కాంతి సంవత్సరం కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరానికి సమానమవుతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలు మన సౌర కుటుంబం ఒక భాగంగా కలదు. ఏపీడిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్. ఏపీడిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది. చాప్టర్ వైజ్ పరీక్షలు, రివిజన్ పరీక్షలు, గ్రాండ్ టెస్టులు. పూర్తి వివరాల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి 9640717460, 9642717460. ఎస్జిటికి ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ తెలుగు, పీఈటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు. సౌర కుటుంబం. మన సౌర కుటుంబంలో సూర్యుడు మరియు 8 గ్రహాలు, అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, బృహస్పతి లేదా గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు కలవు. సౌర వ్యవస్థలో గ్రహాలతో పాటు ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కూడా భాగంగా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు కలవు. టాలమీ అనే ఈజిప్ట్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని అనుసరించి విశాల విశ్వానికి భూమి కేంద్రంగా ఉండి సూర్యుడు, ఇతర ఖగోళ వస్తువులన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పోలిష్ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం అనుసరించి విశ్వానికి సూర్యుడి కేంద్రం, గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇమాన్యుయల్ కాంట్ నిహారిక నెబ్యులర్ పరికల్పన అనుసరించి గ్రహాలు సూర్యునితో సంబంధం గల ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. సౌర కుటుంబంలో జీవరాశి కలిగిన ఏకైక ఉపగ్రహం అయిన భూమి సూర్యునికి మరీ దూరంగాను మరీ దగ్గరగాను లేకపోవడం మూలంగా సరైన ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులను కలిగి ఉన్నది. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరోనర్ అంటే పొరుగు అనే అర్థం నుంచి ఉత్పన్నమైనది. ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం.
ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థ పర్యావరణం అంటారు. పర్యావరణం అనేది సహజ మరియు మానవ నిర్మిత అంశాల కలయిక. మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అయిన పర్యావరణం మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి మనకు అందిస్తుంది. పర్యావరణంలోని అంశాలను సహజ, మానవ మరియు మానవ నిర్మిత అంశాలంటూ 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. నిర్జీవులైన గాలి, నీరు, భూమి, సజీవులు వర్గానికి చెందిన జంతువులు, మొక్కలు, కీటకాలు మరియు పక్షులు సహజ పర్యావరణానికి చెందిన అంశాలు. వ్యక్తిగత, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు మానవ పర్యావరణంలో భాగం. వంతెన, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలైనవి మానవ నిర్మిత పర్యావరణంలో భాగం. సహజ పర్యావరణం భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు వంటి జీవులు సహజ పర్యావరణంలో భాగం. వీటిని భూమి యొక్క ఆవరణములు అని కూడా పిలుస్తారు. గాలి వాతావరణం, నీరు జలావరణం, మొక్కలు జంతువులు జీవావరణం, భూమి శిలావరణం. సహజ పర్యావరణంలో శిలావరణం పర్యావరణము కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. జలావరణం అనగా మహాసముద్రము, సముద్రము, నది, సరస్సు మరియు చెరువు. వాతావరణం అనగా ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో మరియు ఎక్సో ఆవరణము. జీవావరణం అనగా మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. శిలావరణం లిథోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన లిథో మరియు స్పైరే అనే పదాల నుండి ఉద్భవించింది. లిథో అనగా అర్థం రాయి, స్పైరా అనగా అర్థం గోళం లేదా బంతి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకుంటాము. శిలావరణంగా పిలువబడే భూమి యొక్క రాతి పొర రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొందించి మట్టి యొక్క పలచని పొరలతో కప్పబడి ఉంటుంది. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడార్లు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం. ఈ భూస్వరూపాలను మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి భూస్వరూపాలుగా విభజించారు. భూమి అంతర్భాగం క్రోడి గుడ్డుకు ఉన్నట్లుగా పొరల మాదిరిగా ఉంటుంది. భూమి అంతర్భాగంలో వివిధ భౌతిక, రసాయన ధర్మాలతో ఒకదానికొకటి విభేదిస్తూ 3 పొరలు ఉన్నాయి: భూపటలము, భూప్రవారము, భూకేంద్రము. భూబాహ్య కేంద్రం, భూ అంతర్కేంద్రం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం ఉపయోగించే శిలావరణం పలుచని నేల పొరను కలిగి ఉండి వ్యవసాయ అభివృద్ధితో పాటు మనకు ఆహారాన్ని అందిస్తుంది. అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది. జలావరణమునకు ఆంగ్లంలో హైడ్రోస్పియర్ అంటారు. ఈ పదం హైడర్ మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న కారణంగా భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు. భూమిపై జీవం ఉనికికి కారణం భూమిపై గల గాలి మరియు నీరు. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు అనగా 71% నీటితో ఆవరించి ఉన్నది. అయితే కేవలం 1% నీరు మానవ అవసరాలకు ఉపయోగపడేలా ఉండగా మిగతా 99% నీరు మంచు, ఉప్పు నీరు రూపంలో ఉన్నది. నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు మొదలైన నీటి వనరులన్నీ జలావరణంలో భాగమే. భూగర్భంలోని రాతి పొరల మధ్య గల నీటిని భూగర్భ జలము అంటారు. వాతావరణంను ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం అట్మాస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మాస్ అంటే ఆవిరి, స్పెరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటాము. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచని పొరను వాతావరణం అంటారు. ఇది భూమి చుట్టూ కొన్ని వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. అనేక వాయువుల మిశ్రమమైన వాతావరణంలో నత్రజని, ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ముఖ్యమైనవి. ప్రాణవాయువుగా పిలువబడే ఆక్సిజన్ వాతావరణంలో 21% వరకు విస్తరించి ఉన్నది. వాతావరణంలో వాయువుల శాతం పరిశీలించినప్పుడు
నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, ఇతర వాయువులు 0.04%. వాతావరణం 5 పొరలుగా విభజించబడినది. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఏపీడీఎస్సీకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది. చాప్టర్ వైజ్ పరీక్షలు, రివిజన్ పరీక్షలు, గ్రాండ్ టెస్టులు. పూర్తి వివరాల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి 9640717460, 9642717460. ఎస్జీటీ, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ తెలుగు, పీఐటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు. వాతావరణం మానవులతో సహా అన్ని జంతువులకు ప్రాణవాయువైన ఆక్సిజన్ మరియు మొక్కలకు అవసరమైన కార్బన్ డయాక్సైడ్ను అందిస్తుంది. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుండి వాతావరణం మనల్ని రక్షిస్తుంది. వాతావరణంలోని నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగితే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వర్షాలు తగ్గడం వంటి పర్యావరణ సమస్యలకు కారణమవుతుంది. వాతావరణంలోని ఆక్సిజన్ స్థాయిని అడవులు, చెట్లు పెంచడం ద్వారా పెంచుకోవచ్చు. జీవావరణం. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. జీవావరణంను ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పెరా అనే పదం నుంచి ఉద్భవించింది. బయోస్ అంటే జీవం, స్పెరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. జీవులన్నీ జీవించి ఉండటానికి తగిన వనరులను జీవావరణం అని, జీవులని జీవించి ఉండడానికి తగిన వనరులను జీవావరణం కలిగి ఉన్నదని, కనుక జీవావరణం భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా పరిగణించవచ్చు. మానవ పర్యావరణం. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. వ్యక్తి, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థికం, రాజకీయ పరిస్థితులన్నీ మానవ పర్యావరణంలో భాగంగా ఉంటాయి. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన నాటి నుండి మానవులు ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించడం ప్రారంభించిన చారిత్రక స్థిర జీవితం ఏర్పడిన నాటి నుండి మానవులు ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించడం ప్రారంభించిన కారణంగా మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. మానవ నిర్మిత పర్యావరణం. భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణంగా చెప్పవచ్చు. మానవ నిర్మిత పర్యావరణంలో ప్రకృతి వ్యతిరేకమైన కొన్ని కార్యకలాపాలు కూడా భాగం కావడం మూలంగా వాతావరణంలో మార్పుకు, వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడానికి కారణమైంది. మానవాళి మనుగడకు అవసరమైనవి కనుక సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కాలుష్య కారకాలు. పర్యావరణంలో వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం గాలి, నీరు మరియు నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాల్లో అవాంఛనీయమైన మార్పులను తెచ్చి జీవుల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు మొదలైనవి వాయు కాలుష్య కారకాలు. గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్లవర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు సంభవించడం వంటి సమస్యలున్నాయి. వాయు కాలుష్యం తగ్గించడానికి వివిధ రకాల సాంకేతికతలు, భూ వినియోగ ప్రణాళిక వ్యూహాలు అందుబాటులో కలవు. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దాన్ని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. పారిశ్రామిక వ్యర్థాలు, ఎరువులు, రసాయనిక పరిశ్రమలు నీటి కాలుష్య సమస్యకు కారణమవుతాయి. కాగితం, కాగితపు గుచ్చు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమల నుంచి అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు విడుదలవుతుంటాయి. పారిశ్రామిక వ్యర్థాలను శుభ్రపరిచి జల వనరుల్లోకి చేర్చడం ద్వారా జల కాలుష్యం ప్రభావాలను తగ్గించవచ్చు. గాలి, నీరు వంటి సహజ వనరుల పరిరక్షణ. గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించడంలో భాగంగా మొక్కలు నాటడం, అటవీ సంపదను కాపాడడం, పునరుత్పాదనకు వీలు కాని వనరులను ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం, బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం, పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం వంటివి ఉంటాయి. నీటిని సరైన పద్ధతిలో వినియోగించడం ముఖ్యం.
విపత్తులు స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే అంతరాయాన్ని విపత్తుగా పేర్కొంటారు. విపత్తుల వల్ల విస్తృతమైన మానవ శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం. దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవను కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తాయి. ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీరు సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి కరువు. సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలుగా మానవ కారక విపత్తులను చెప్పవచ్చు. సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం, దవ్ర గాయాలు కాకుండా నివారించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, విపత్తుల గురించి సమాచారం కలిగి ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం లాంటివి చేయడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ నష్టాలను తగ్గించవచ్చు. ఏదైనా విపత్తు లేదా ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళికను రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతరం మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు. విపత్తు తీవ్రత లేదా పరిణామాలను తగ్గించడం, ఏదైనా విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించింది. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. ఈ ప్రణాళిక కాలంలో విపత్తు నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించబడ్డాయి. సహజ మరియు మానవ పర్యావరణం మధ్య సంపూర్ణ సంతులనం అవసరం. ఆల్ ద బెస్ట్. కాంతి ఒక సెకను కాలంలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. థ్యాంక్ యూ.